వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అంశంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే విశ్లేషణలు పెరుగుతున్నాయి. యుద్ధాన్ని ప్రారంభించడం ఒక దశ అయితే దానికి గౌరవప్రదమైన ముగింపు దొరకటం అంటే మరొక పెద్ద సవాలుగా మారింది ఆయనకి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని పెంచి పోషించింది ఆయనే. మరిది ముదిరిపోయిన నేపథ్యంలో అమెరికా పాత్ర ఏ స్థాయిలో ఉండాలి అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కూడా కనిపించట్లేదు. పూర్తిగా వెనక్కి తగ్గితే మిత్ర దేశాలను వంచినట్లుగా భావించబడే ప్రమాదం ఉంది. మరి పూర్తి స్థాయిలో దిగిపోతే ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రభావాలు తప్పవు. మరి ద్వంద్వ పరిస్థితే వైట్ హౌస్ను డైలమాలోకి నెట్టింది. తన ఎన్నికల ప్రచారంలో అనవసర విదేశీ యుద్ధాల నుంచి అమెరికాను బయటికి తీసుకొస్తా అని చెప్పారు ట్రంప్. కానీ ఇరాన్ యుద్ధం జరగటానికి కారణమైన, పాకిస్తాన్ యుద్ధం రావటానికి కారణమైన ఇరాన్ సంక్షోభం పెద్ద పరీక్షగా మారింది ఇప్పుడు ట్రంప్కి. ఇజ్రాయెల్ ఇరాన్ ఈ ఘర్షణను పూర్తిగా వారి పరిధిలోనే వదిలేస్తే అమెరికా ప్రభావం తగ్గిందనే సందేశం వెళ్లే అవకాశం ఉంది. మరి అదే సమయంలో మరింత సైనిక జోక్యం చేస్తే దీర్ఘకాలిక యుద్ధంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది అమెరికా. ఇక స్పష్టమైన ఎగ్జిక్యూటివ్ స్ట్రాటజీ లేకపోవటమే ప్రధాన సమస్యగా మారింది. యుద్ధాన్ని ఆపలేక దాన్ని పూర్తిగా అంగీకరించలేక మధ్యలో నలిగిపోతున్నారు ట్రంప్. అయితే ఈ సంక్షోభం కేవలం ప్రాంతీయ సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గట్టిగానే ఉంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరింత తీవ్రమవుతుంది. అంతేకాదు సముద్రాంతర కమ్యూనికేషన్ కేబుళ్ల భద్రతపై కూడా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇవి గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి కీలకం. ఇలాంటి అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ వాణిజ్యం, ఫినాన్షియల్ మార్కెట్లు, టెక్నాలజీ రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఆర్థిక అస్థిరత అమెరికా దేశీయ రాజకీయాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇరాన్ వైపు నుంచి గనక మనం చూస్తే వెనక్కి తగ్గటం బలహీనతగా కనిపించే ప్రమాదం. గతంలో అమెరికా అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా తప్పుకున్న ఘటన ఇరాన్లో అపనమ్మకాన్ని పెంచింది. అందువల్ల ఇప్పుడు గనక తాము తగ్గితే మరింత ఒత్తిడి వస్తుంది. తమ అణు కేంద్రాలు లక్ష్యంగా మారొచ్చని కూడా టెహ్రాన్ భావిస్తోంది. మరి పరస్పర అనుమానాలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. యుద్ధం కేవలం క్షిపణులు, డ్రోన్లు, సైనిక వ్యూహాల పరిమితిలోనే లేదు. ఇది ప్రతిష్ట, ప్రభావం, మనుగడల మధ్య పోరాటంగా మారింది. అయితే ట్రంప్ తన అంతర్జాతీయ ఇమేజ్ను కాపాడుకోవాలని చూస్తున్నారు. ఇరాన్ తన భద్రతా ప్రయోజనాలను రక్షించుకుందామని చూస్తోంది. బలమైన, నమ్మకమైన మధ్యవర్తిత్వం లేకుండా ఈ ఘర్షణకి ముగింపు దొరకటం కష్టమే. మరి చర్చలు పునరుద్ధరించకపోతే కనుక యుద్ధం చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఇరు పక్షాలు కూడా ఒక్కడుగు వెనక్కి వేసే ధైర్యం చూపగలిగితేనే పరిష్కారం వస్తుంది. లేదంటే ఈ సంక్షోభం ప్రాంతీయ స్థాయిని దాటి ప్రపంచవ్యాప్తంగా ముందుకు సాగే ప్రమాదం ఉంది. మరి చూడాలి, ట్రంప్ వెనక్కి తగ్గుతారా, యుద్ధాన్ని ఆపుతారా, ఇరాన్ వెనక్కి తగ్గుతుందా అని. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.